నదులను అనుసంధానం చేసి నీటిని సద్వినియోగం చేసుకుంటే దేశ భవిష్యత్తులో అన్స్టాపబుల్ అని సీఎం చంద్రబాబు అన్నారు. గోదావరి, కావేరీ నదులు అనుసంధానం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఏలూరు జిల్లా కాట్రేనిపాడులో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్తో కలిసి నూతన పాప్కార్న్ సీడ్ను ఆవిష్కరించారు. భవిష్యత్తులో పాప్కార్న్ అంటే ముసునూరు గుర్తొస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. వచ్చే 3 ఏళ్లలో 36 సాగునీటి ప్రాజెక్టుల్ని 35,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పూర్తి చేస్తున్నాం. 12 ఏళ్లకు మునుపు పట్టి సీమ ద్వారా గోదావరి నీళ్లు కృష్ణా డెల్టాకు తీసుకొస్తే ఈ సంవత్సరం ఎల్నినో ప్రాబ్లం ఉన్నా గోదావరి నీళ్ల వల్ల కొంతవరకు కృష్ణా రైతాంగాన్ని కాపాడామంటే అది ఈ ప్రభుత్వం యొక్క దూరదృష్టిని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ వస్తే నూజివీడు భవిష్యత్తే మారిపోతుంది. తప్పకుండా ఈ 2-3 ఏళ్లలోనే పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ నెలే పోలవరం నుంచి ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్ర సుజల స్రవంతిలో అనకాపల్లికి నీళ్లు చేసిపోయే పరిస్థితి తీసుకొస్తున్నాం. నేను ఎక్కువ ఫుడ్ ప్రాసెసింగ్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. అక్వా ప్రాన్స్ కానీ, చేపలు కానీ, రొయ్యలు కానీ ఇవన్నీ ఎగుమతి చేస్తున్నాం. కానీ 10% మనం ప్రాసెస్ చేస్తున్నాం. ఈ 10% కానీ 50, 60, 70 తీసుకెళ్తే ఉపాధి వస్తుంది, వాల్యూ అడిషన్ వస్తుంది, ఫారిన్ ఎక్స్చేంజ్ కూడా పెరిగే అవకాశం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. గోదావరి, కావేరి పూర్తి చేసి ఆ తర్వాత గోదావరి మహానది పూర్తి చేసి అక్కడి నుంచి మహానది గంగా పూర్తి చేసి ఆ తర్వాత గంగా బ్రహ్మపుత్ర పూర్తి చేసుకుంటే కొన్ని వేల టీఎంసీ నీళ్లు గంగా నుంచి సముద్రంలోకి పోతున్నాయి. ఈ నీళ్లన్నీ మనం ఉపయోగించుకోగలిగితే దేశ భవిష్యత్తు అన్స్టాపబుల్ అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్రంలో ఉండి ఎవరైతే చదువుకున్న వ్యక్తులున్నారో ఆలోచనలు మారాలి. ఉద్యోగం వల్లనే ఆదాయం వస్తుంది కాకుండా మీరే 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి రావాలన్న అభిమతం. మీరు చేసే ప్రతి ఒక్క పనికి ఈ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది. భవిష్యత్ అంతా కూడా స్టార్టప్లు, ఇన్నోవేషన్, క్రియేటివిటీ అని చెప్పి తెలియజేసుకుంటూ పట్టాభిరామారావు గారిని, ఈ సంస్థ గవర్నమెంట్ సంస్థని మనస్ఫూర్తిగా అభినందిస్తూ